నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. రాష్ట్ర విభజన ఖరారైపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో విజేతగా నిలిచేందుకు ప్రధాన పక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని విజేతగా నిలిచేందుకు నాయకులంతా చెమటోడుస్తున్నారు. సభలు, రోడ్ షోల ద్వారా అగ్రనాయకులు జనాన్ని పలకరిస్తుంటే అభ్యర్థులంతా ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేట సాగిస్తున్నారు. ఇక 1-2 రోజుల్లో భాజపా, తెలుగుదేశం కూటమి తరఫున జాతీయ నాయకులు రంగంలోకి దిగనున్నారు. అభివృద్ధి, రాజధాని నిర్మాణమే ప్రధాన ఎజెండాగా ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైన ఆయా పక్షాలు వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి పీఠాన్ని అధిష్ఠించాలని తహతహలాడుతున్నాయి. అబ్బా ఏదో ఊడబొడి చేశాడని జనమంతా అలాంటి రాజ్యాన్నే కోరుకుంటున్న వేళ తమ గెలుపు నల్లేరుపై నడకేనంటూ తెగ ఊదరగొట్టేస్తున్న జగన్ ముఠా నిజంగానే అంత ధీమాగా ఉందా అంటే ఖచ్చితంగా కానే కాదని చెప్పి తీరాలి. ఎందుకంటే కోటలు దాగుతున్న జే గ్యాంగ్ మాటల్లో ఇసుమంతైన నిజం ఉంటే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికాబద్ధమైన ప్రచారం చేస్తే సరిపోతోంది. ఎలాగో ప్రజాభిమానం పొంగి పొర్లిపోతుందంటూ కాబట్టి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కదా. కానీ ఆ ముఠా మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన అంతులేని ఆందోళనతో కుంగిపోతున్నట్లు జరుగుతున్న పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. జనాదరణ అంతకంతకు వెలిసిపోతుందని సొంత సర్వేల్లోనే బయటపడినట్లు అందరూ ఘోషిస్తున్న పరిస్థితుల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రలోభాలే ఏకైక దిక్కుగా భావించిందని సుస్పష్టమవుతోంది. పేరుకు రాజకీయ పక్షమే అయినా ఆర్థిక ఉగ్రవాదుల సంతంతా పోగుబడిన వైకాపా సార్వత్రిక సమరంలో తమ కత్తికి ఎదురే లేదంటూ ఊరు వాడ ఒకటే ఊదరగొట్టేస్తోంది. ఆ ముఠా సంబంధీకులు, వాళ్ల కరపత్రిక, బాకా ఛానళ్లు ఎక్కడ చూసినా ఇదే కాకిగోల. మాకు తిరుగులేదు, బంపర్ మెజారిటీతో అధికార పీఠం ఎక్కేస్తాం, జనాన్ని తెగ ఉద్ధరించేస్తామంటూ డప్పులే డప్పులు. ఇంతకీ ఈ అడ్డగోలు ప్రచారంలో నిజమెంత? ఎన్నికల్లో విరగబడి చేస్తామని ఆ పార్టీ నిజంగానే నమ్మకంగా ఉందా? ఒకవేళ అంత నమ్మకమే ఉంటే ఎందుకీ వికృత రాజకీయ క్రీడకు తెరతీసినట్లు? సీమాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ చూసినా ఆ దొంగల ముఠా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారెందుకు? చిత్తు కాగితాల కంటే దారుణంగా డబ్బుల కట్టల్ని ఎందుకు వెదజల్లుతోంది? ఎన్నికల నగారా మోగింది మొదలు ప్రతిరోజు 13 జిల్లాల్లోని ఏదో ఒక ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతూనే ఉంది. భూగర్భంలో దాచిన వేలాది కేసుల మద్యం బయటపడుతూనే ఉంది. ఇదంతా ఎవరిదని అడిగితే అందరి వేళ్లు చూపిస్తున్నది అటువైపే. అదే దొంగల ముఠాకు నెలవైన వైకాపా వైపు. ఇంతకీ ఈ నికృష్ట తంతు అసలు ఉద్దేశమేంటి? ఇంకేముంది, ఓట్ల వేటే. పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా ఓట్లు రాలుతాయో లేదోనన్న ఆందోళనతో, ఎలాగైనా బయటపడాలన్న తాపత్రయంతో దిక్కులేని స్థితిలో చేస్తున్నదే ఈ నీచ నిర్వాకమన్నది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఎంత నీచానికి దిగజారినా పర్వాలేదు, అధికార పీఠం ఎక్కేయాలని బుబలాట పడుతున్న ఆర్థిక ఉగ్రవాద నాయకుడు జగన్ తన ముఠాను జనంపైకి వదిలాడు. మాయమాటలు చెప్పి మద్యం, డబ్బులు ఎరగా వేసి ఓట్లు వేయించుకోవాలనే కుతంత్రంతో ఈ విచ్చలవిడి అంకానికి తెరతీశారు. ఎన్నికల పర్వం మొదలయ్యాక ఒకటా రెండా, అబ్బో లెక్కలేరని చోట్ల అక్రమ మద్యం తరలింపు, ఎక్కడ చూసినా డబ్బు మూటల నిల్వలు, పంపిణీ. ఇదో అంతులేని తంతుగా మారిపోయింది. 5 ఏళ్లకు పైబడిన ముఠా నాయకుడి విధ్వంస పాలనలో రాష్ట్ర సంపదను పప్పులు బెల్లాల్లా పంచుకున్న జే గ్యాంగ్
గతాన్ని పునరావృతం చేయడమే లక్ష్యంగా రాజకీయ వికృతాలకు పాల్పడుతోంది. తమ అక్రమాలు కొనసాగించేందుకు గతంలో సాగించిన దోపిడీ బయటపడకుండా కాచుకునేందుకు మరోసారి గద్దెనెక్కాలనే తహతహతో నీచ రాజకీయాలు సాగిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక మూల డబ్బుల సంచులు పట్టుబడుతున్నాయి. చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీల్లో లక్షలు, కోట్ల రూపాయల సొమ్ము దొరుకుతోంది. మాజీ మంత్రి, వైకాపా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి పార్థసారథి భార్య, అనంత జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి కుమార్తె అక్రమ సొమ్ములు తీసుకెళ్తూ పోలీసుల చేతికి చిక్కారు. ఈ సొమ్మంతా ఎన్నికల్లో పంచడానికేనని తేల్చారు. ఇవన్నీ మచ్చుకు కొన్నే. ప్రతి నియోజకవర్గంలోనూ వైకాపా దొంగలు చేస్తున్నదే. ఇక జనాన్ని కిక్కులో ముంచేసి ఓట్లు వేయించుకునేందుకు వైకాపా పన్నిన మాయల ఫకీరు వ్యూహాలు చూసి లోకమంతా నివ్వెరపోతోంది. ఎన్నికల ప్రకటన రావడానికి 3-4 నెలల ముందే కుతంత్రాలకు తెరతీసిన రాజకీయ అక్రమార్కులు ఏకంగా గోవా నుంచి చీపు లిక్కర్ తెప్పించేశారు. అక్కడైతే చౌకగా దొరుకుతుందనే పన్నాగంతో లారీల్లో తీసుకొచ్చి మరీ దాచారు. అక్కడ ఇక్కడ అయితే దొరికిపోతామనే భావనతో ఏకంగా భూగర్భంలో నిల్వ చేశారు. ఇలాంటి నిల్వలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడి పొలంలో పెద్ద ఎత్తున బయటపడ్డాయి. కావలి పరిధిలోని గౌరవరం, సర్వాయపాలెం, గూడూరు నియోజకవర్గంలోని మామిడితోపు వద్ద, ముతుకూరు మండలం మల్లిపాడు, అల్లూరు మండలం సింగపేట అటవీ ప్రాంతాల్లోనూ మద్యం డంపుల్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వరుస దాడులతో భయపడిన వైకాపా వర్గీయులు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దాచిన మద్యాన్ని బావుల్లోనూ సముద్రంలోనూ కలిపేశారు. ఈ బిగ్ పీపుల్ విస్కీ పైన ఏ లేబుల్స్ లేకుండా నకిలీ ట్రేడ్ లేబుల్స్ కలిగి ఉండి ఇక్కడ దాదాపు 110 బాక్సులు కార్టన్స్ అంటే దాదాపు 5,500 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముత్తుకూరు మండలం పెడదాపోలూరు పంచాయతీలో పల్లెవాని దిన్నె అనే చోట ప్రొక్లైనర్తో లోపల ఇసుక రీచ్లో పెట్టుంటే అక్కడ 105 కేసులు 5,040 బాటిల్ని అక్కడ సీజ్ చేయడం జరిగింది. కావలి రూరల్ మండలంలో సర్వాయపాలెంలో ఒక చోట 189 బాటిల్స్, గౌరవరం ప్రాంతంలో 115 బాటిల్స్ ఇవన్నీ సీజ్ చేసాం. అక్కడ మొత్తం దాదాపు 12 మందిని ఇన్వాల్వ్ చేసాం, 9 మందిని అరెస్ట్ చేసాం. మిగతా వాళ్ళని గాలిస్తున్నాం, వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవోలు పట్టుబడిన 24,000 మద్యం బాటిళ్లు పొన్నూరు వైకాపా అభ్యర్థి రావి వెంకటరమణకు సంబంధించినవేనని తేలింది. ఇక నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే కాదు, అనంతపురం, కడప మొదలుకొని విజయనగరం, శ్రీకాకుళం దాకా ఎన్నో చోట్ల వైకాపా శక్తులు దాచిన మద్యం, డబ్బులు పట్టుబడుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అనంత జిల్లా రాయదుర్గం వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి ఇంట్లో దాచిన కుక్కర్లు, దుస్తులు, ఇతరత్రా వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. ఇవి కాకుండా జనానికి విందు భోజనాల ఏర్పాటు, బంగారు, వెండి ఆభరణాలు, టీషర్ట్లు, టీ కప్పుల పంపిణీ లాంటివైతే లెక్కలేనన్ని. ఇలా ఏదో ఒక విధంగా జనాన్ని ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టి అధికార పీఠం పట్టేందుకు వైకాపా భ్రష్టముఠా తెగబడుతూనే ఉంది. కొన్ని చోట్లయితే ఎదుటిపక్షం అభ్యర్థుల కనీస హక్కులను కాలరాస్తున్న వైకాపా రౌడీలు దాడులు చేసేందుకు వెనకాడటం లేదు. చిత్తూరు జిల్లా పాకాల మండలం సామిరెడ్డిగారిపల్లిలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి, తెలుగుదేశం అభ్యర్థి గల్లా అరుణ వాహన శ్రేణిపై జగన్ వర్గం గూండాలు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. ద్రోణంరాజు శ్రీనివాస్ వారసత్వంగా రాజకీయాలకు వచ్చిన నాయకుడు. అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకునేందుకు శ్రమిస్తున్న నేత. రాష్ట్ర విభజన ప్రజల్ని బాధపెట్టిన మాట వాస్తవమేనంటున్న ఆయన ఆ స్థితికి కారణమైన కాంగ్రెస్ను మాత్రం వీడేది లేదంటున్నారు. ఈ ఒక్క అంశమే ప్రజల్ని ప్రభావితం చేయబోదని, పనిచేసే నాయకుడికే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విభజన పాపంలో అన్ని పార్టీలకు భాగం ఉంటుందన్న శ్రీనివాస్ కాంగ్రెస్ను నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఆయనతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తూ గట్టి పోటీనిస్తున్నారు ద్రోణంరాజు శ్రీనివాస్. ఈ ఎన్నికల వేళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అలాగే చాలామంది మంత్రులు ఖాళీ అయిపోయింది. మీరు ఏ ధైర్యంతో ఆ పార్టీ నుంచే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు? మా తండ్రి గారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నాకు కాంగ్రెస్ జెండా తప్పించి ఇంకో జెండా ఆయన ఏమి చూపించలేదు. నేను నిర్దిష్టంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాలు నరనరాల్లో జీర్ణించుకునే ఉన్నాను. నిజమే,
ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇదేమి కొత్త కాదు. ఈరోజు రాష్ట్ర విభజన విషయం ఇది కాంగ్రెస్ పార్టీ మీద స్వపక్షం అనుకోండి, ప్రతిపక్షాలు అనుకోండి, లేదా ఇతర పక్షాలు అనుకోండి, ఒక విషబీజాలు నాటారు. ఎస్, ప్రజలు విమర్శించవచ్చు. ప్రజలకి ఇచ్చేటటువంటి తీర్పు, నిర్ణయాత్మక శక్తి వాళ్ళకు ఉంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నప్పుడు అది ఆ ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది ఎన్నికల్లో? రాష్ట్ర విభజన విషయంలో ప్రజలు మానసికంగా బాధపడ్డారు, హృదయం గాయపడింది, తప్పకుండా అది ఉంటుంది. కానీ ఒక విషయం కూడా ప్రజలు చాలా విజ్ఞులు, వివేచన ఉన్నటువంటి వాళ్ళు. అభ్యర్థి ఎట్లాంటి వాడు, అభ్యర్థి విధి విధానాలు ఏంటి, లేదా కరప్షన్ ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, అవినీతి పరుడా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా అందులో మా వాళ్ళు కూడా చాలామంది భాగస్వామ్యం పంచుకున్నారు. దురదృష్టం అంతే. కానీ కాంగ్రెస్ పార్టీని చేతులారా రాష్ట్రంలో రాజకీయాలు చేయబోయి చేతులు కలుచుకుందనేది చెప్తున్న పాట. వైకాపా లాంటి పార్టీలు నమ్ముకొని రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, తన తప్పుకు ఫలితం అనుభవించబోతోంది, ఆత్మహత్య చేసుకుందనే వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మస్తుతి పరనింద అంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు అన్నది ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, శర్మల గారు, విజయమ్మ గారు నోటుకొచ్చినట్టు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని. పత్రికల్లో మేము చూస్తున్నాం తప్పించి వాస్తవిక దృక్పథంతో వెళ్తే ఆ రకమైనటువంటిది లేదు. భారతీయ జనతా పార్టీ ఏముంది, మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఎస్ మీరు విభజనకు మేము అంగీకారం అని తెలిపారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ తీర్మానం అన్నారు, కానీ ప్రజలు ఏం విశ్వసించట్లేదు. అంటే కాంగ్రెస్ కూడా అందులో రాజకీయాలు చూసుకుంది కదా అనేది. నిజంగా స్వార్థ రాజకీయాలు చూసుకుంటే రాష్ట్ర విభజన చేస్తారా? ఇక్కడ 25 సీట్లు ఉన్నాయి, 25 సీట్లు వాళ్ళు పోగొట్టుకుంటారా? విభజన ద్వారా తెలంగాణలో పాజిటివ్ సెంటిమెంటు, సీమాంధ్రలో యాంటీ సెంటిమెంట్ని ఇంకో పార్టీ ద్వారా మీరు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగానే చేసిందని బీజేపీ కూడా చెప్తుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ గారు పర్యటించారు, సోనియా గాంధీ గారు పర్యటించారు. ఏమన్నారు? కేసీఆర్ లాంటి వ్యక్తిని గురించి నిర్దిష్టంగా ఆయన మొత్తం పారదర్శకంగా చెప్పాడు ఏం జరిగిందన్నది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ తోటి ఏ రకమైనటువంటి మా ఇంట్లో మేము భోజనం చేయనందుకు, మేము సంపాదించుకుని ఏదో చేసుకుని, ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం చేయనందుకు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పక్కింటి వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి చూడరు కదా. ఆ వ్యతిరేకతను అధిగమించి మీకు ఏ అంశాలు దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? 1, ప్రజలకు అందుబాటులో ఉండడం, 2, అభివృద్ధి, 3, సంక్షేమం, 4, ఉపాధి. మొట్టమొదటి నా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు 100% కల్పించాను. దేశానికే తలమానికమైనటువంటి విశాఖ ఓడరేవు నా నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిందని చెప్పాను నేను. ప్రభుత్వం స్పందించింది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది, ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడారు. జనరల్ కార్గో బెర్త్ 444 కోట్ల రూపాయలతో అది ఆధునీకరించి క్లోజ్డ్ బెల్ట్ కింద చేసి అది చేస్తున్నాం. వన్ టౌన్ ప్రాంతం మొత్తం కూడా మిగతా విశాఖతో పోల్చుకుంటే చాలా చాలా వెనకబడిన ప్రాంతంగా ఉంటుంది. దాని అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఉన్నాయి? పురాతన నగరం అది, పురాతన దేవాలయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, పురాతన మసీదులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, పురాతన చర్చిలు కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నిటికీ కావాల్సినటువంటి నిధులు కేటాయించుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ప్రతి శానిటేషన్ నేను వెళ్ళి చూస్తాను. ఒక కాలువ బాగోలేదంటే నాకు ఫోన్ చేస్తారు, ఒక చెత్త కుప్ప ఉందంటే నాకు ఫోన్ చేస్తారు మా ప్రజలు, ఒక వాటర్ పబ్లిక్ ట్యాప్ రావటం లేదంటే నాకు ఫోన్ చేస్తారు. ఈనాడు కాదు, నా చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది. నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు విజయం పోటీ చేస్తున్నారు అంటే ఆ పార్టీ అధ్యక్షుల కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ నియోజకవర్గం మీద, ఎంతవరకు పడే అవకాశం? ఇప్పుడు విజయమ్మ గారు ప్రభావం లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఇవాళ ప్రజలు వీటిని ఆలోచించేటటువంటి పరిస్థితులు లేవు. అయిపోయింది, గతం గతగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ రోజు సెంటిమెంట్తో 18 సీట్లు ఆ రోజు గెలుచుకున్నారు. ఈరోజు పరిస్థితులు వేరు. రేపు 7వ తేదీన ఓటు వేసేటటువంటి ప్రతి ఓటర్కి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన సాక్షితో ఓటు వేస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. రాష్ట్ర విభజన ప్రభావం ఎంత ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ఒక ప్రధానమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ రెహమాన్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్. ముగ్గురు కృష్ణులు వెలగబెట్టిన గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని పల్లెల పరిస్థితి తీసికట్టుగా తయారైంది. పేదల ప్రభుత్వం అంటూ గప్పాలు కొట్టుకునే హస్తం నేతలు వాస్తవంలో మాత్రం వాళ్లను కడగండ్ల పాలు చేశారు. గ్రామీణులకు కనీసం మంచినీళ్లు అందించిన పాపాన పోలేది పాలకులు. రక్షిత మంచినీటి కోసం వేల కోట్లు ఖర్చవుతున్నా వాటి ఫలాలు మాత్రం నిరుపేదలకు దక్కడం లేదు. వేసవి రాకతో మొదలయ్యే నీటి ఎద్దడికి తట్టుకోలేక
దాహం తీర్చుకునే దారి కానరాక కలుషిత జలాన్నే మంచినీటిగా తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా గుక్కెడు నీటి కోసం చలమలు బురద నీటి కుంటల వెంట పరుగులు తీస్తున్న కర్నూలు జిల్లా ప్రజల కష్టాలపై తెలుగునాడి ప్రత్యేక కథనం. రక్షిత మంచినీటి పథకం పేరుతో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వాగులలో వంకలలో చెలిమల ద్వారా నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. అసలే కరువు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగినూరు, మంత్రాలయం, ఆదోని, కర్నూలు పార్లమెంటు డివిజన్ పరిధిలోని చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. మనం ఒకసారి చూడవచ్చు, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అస్పరి మండలం ఒలగొండ గ్రామంలో ఉన్నాం. ఈ ఒలగొండ గ్రామం తాగునీటి కోసం ప్రభుత్వం పథకం ఏర్పాటు చేసినప్పటికీ ఆ తాగునీటి పథకం ద్వారా వస్తున్న నీటిలో ఇనుము శాతము అదేవిధంగా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో ఆ నీళ్లు తాగలేని పరిస్థితి గ్రామస్తులు నెలకొంది. గ్రామానికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో వ్యవసాయ పొలాలకు వాగులో తవ్వుకున్న బావి నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది. ఈ దాదాపు 1 కిలోమీటర్ మేర వచ్చి రోజు నీటిని తీసుకెళ్తున్న కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. అవి తాగితే అసలు నొప్పులు ఎముకలు నస్తున్నాయి. అందుకోసం అవి తాగడం లేదు. ఇవి కానీ తాగడానికి తప్ప ఇంకేమిటి వాడుకోవడం కూడా లేదు. ఇట్లా గ్రామంలో అధికార పార్టీకి శాసనసభ్యురాలుగా ఎన్నికైన మహిళ దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఈ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మా గ్రామానికైతే ఎమ్మెల్యే ఏమాత్రం ₹1 పని చేయలేదు సార్. నీళ్ళు ఇబ్బంది కానీ ఒక రోడ్ల విషయంలో కానీ ఏమేమి మాకు చేసిన సౌకర్యం అయితే ఒక్కటి లేదు. అంటే అడగలేదు ఎప్పుడు మీరు? అడిగినాం సార్. అడిగితే కూడా ఆమె చెవులేకి వేసుకోలేదు సార్. మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదు, అస్సలకి ఏం పట్టించుకోలేదు. ఏమంటారు? పని అంటే పట్టించుకోవడం లేదు. ఈ మా వలగొండ గ్రామానికి మాత్రం ఏ పని చేయలేదు. ఎమ్మెల్యే మా ఊరికి రావడమే లేదు సార్. ఆమె అడిగినా కూడా ఏం లాభం ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వస్తారు, మళ్ళీ మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారా? ఏమనుకుంటున్నారు? వచ్చిన వాళ్ళంతా ప్రతి మనిషి మీ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేస్తాం, మంచి సౌకర్యం చేస్తామంటారు. తాగడానికి నీళ్ళు ఇస్తాము, మీ అన్ని సౌకర్యాలు మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారు. అదే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారని మాకైతే అంత గట్టింపు అయితే కనపడడం లేదు సార్. వచ్చిన 10 సంవత్సరాల కాలంలో తాగునీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. రక్షిత మంచినీటిని గ్రామాలకు అందిస్తున్నాము. పట్టణాలలో సురక్షిత నీరు ఎలా అయితే ఇవ్వగలుగుతున్నామో అలా గ్రామీణ ప్రాంతాలకు కూడా మంచినీటిని సరఫరా చేయగలిగామని చెప్పి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఘనత వహించిన నేతలు ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. ఇప్పుడు మనం మొన్నటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నియోజకవర్గాల పునర్విభజనతో మంత్రాలయ నియోజకవర్గంలోకి మారిన ఓ గ్రామంలో ఉన్నాం. ఇది ఈ గ్రామానికి మాత్రమే పరిమితం కాదు, ఈ 2-3 గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. ఒకసారి చూడొచ్చు, ఈ దాదాపుగా 4000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో చేతి పంపులతో ఉప్పు నీరు వస్తుండడంతో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పాలవుతున్నారు. 2004 నుంచి 2014 సంవత్సరం 10 సంవత్సరాల పాటు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తాము ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు అధికార పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ తమ సమస్యలు తీరడం లేదన్న ఆవేదన ఈ గ్రామస్తులు వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకసారి ఆయన తెలుసుకుందాం. ఎన్ని రోజులుగా మీకు ఈ పరిస్థితి ఉంది? 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది సార్. మాకు 10 సంవత్సరాలు వచ్చిన రాజకీయ నాయకులల్లా ఇది చేస్తామని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు చెప్తారు సార్, ఎలక్షన్ అయిన తర్వాత మా దగ్గర రా సార్, మనం ఏమైనా పోతే మాకు ఇంకా
పనులు ఏముంటాయి ఇంతవరకు అంటూ మాకు చేసిందంటే ఏం లేదు. ఎమ్మిగనూరులో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎవరు, మంత్రాలయంకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎవరు, వాళ్ళిద్దరు ఏం చేసింది లేదా? ఏ ఊరు ఏం చేయలేదు. ఎవరెవరు ఉన్నారు ఎమ్మిగనూరులో? ఎమ్మిగనూరు చెన్నకేశ్వరరెడ్డి, మంత్రాలయం బాలనాగరెడ్డి. ఎవరు ఏం చేయలేదు సార్. ఇప్పుడు అడగలేదా మీరు? అడిగినాం సార్, అడిగితే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, కానీ ఎవరు ఏం చేసింది ఏం లేదు. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని ఒక బింది తాగుతున్నాం సార్. అవి ఒక్క సొగము అందుతుండవు, సొగము అందవు సార్. డబ్బులు పెట్టుకుంటే రోగాల పాలు అవ్వాలి కదా సార్. ఇక్కడ మేము రోగాల పాలు అవుతాం ఇక్కడ ఈ గలీజీ నీళ్ళు తాగేది. ఈ ఫిల్టర్ నీళ్ళన్నా తాగే కాటికి తాగుతున్నాము, వేరే నీళ్ళు వాడుకుంటున్నాం సార్. ఈ గ్రామస్తుల సమస్య తీర్చేందుకు అటు 2 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఓట్లేసి గెలిపించినప్పటికీ తమకు చేసింది ఏమీ లేదన్న ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతుంది. 10 సంవత్సరాల కాలంలో ఎంతో గొప్ప పనులు చేశామని, పూర్తి స్థాయిలో ప్రజారంజకమైన ప్రజల సమస్యలను తీర్చే పాలన అందించామని గొప్పలు చెప్తున్నప్పటికీ పరిస్థితి చూస్తే మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితిలో, తాగునీటిని అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో కొన్ని పల్లెలు ఉన్నాయంటే పాలన ఎలా సాగిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ రాముతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు. కొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.